అగోరి అమ్మవారో అయ్యవారో గాని ఇవాళ పోలీసులు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిండ్రుల్లా. అసలు పేరు సీను అటెనక అగోరిగా మారి మంత్రాలు యంత్రాలను తిరిగిండు. పూజలు చేస్తా అని ఒకల కాడ 10 లక్షలు తీసుకొని మోసం చేసిండట. ఇంతల్నే బీటెక్ పోళ్లతోటి లవ్వుల పడి లగ్గం చేసుకునే గా కేసులా జైలుకు వాయే. విచారణ కోసం పోలీసులు కస్టడీలకు తీసుకురన్నట్టు. అగోరి గురించి మళ్ళో పరి క్లియర్ గా చెప్పుకున్నాం గాని ఇప్పుడైతే ఈ వార్త చూడుర్రే. కూలబడ్డది ఎవరో గుర్తు పట్టినరా? వీరరాఘవరెడ్డి గారు 20-25 మంది మీద పడి దొంగితే బాగానే దెబ్బలు తాకినాయి. ఆడాడ నెత్తురెళ్ళింది. అదనుకు పోలీసులు రాకుంటే ఇంకా పులిమెట్టోళ్ళేనట. ఇంతకీనెవలో యాదికొచ్చిండా? 3 నెలల కిందట సిల్కూరు బాలాజీ పూజారి రంగరాజన్ కు ధమ్కీ ఇచ్చిన మోతవారి. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు. తెలిసినల్లా ఒకటే, బలుగు అహంకారం ఒకటే. రామరాజ్యం పేరు మీద సైన్యం తయారు చేసుకుని గుల్లకాడికి పోయి అయ్యవార్లను బెదిరిస్తుంటాడు. మీకు దేవుళ్ళ గురించి తెలియదు, గోత్రాలు తెలియదు, ఇక్ష్వాకుల గురించి తెలియదని. గుడికొచ్చే భక్తులను నా సేనలకు పంపించాలని, ఖర్చులకు పైసలు ఇవ్వాలని మస్తు సతాయిస్తాడట. గా దినం రంగరాజన్ గారిని కొట్టినంత పని చేస్తే చేతులు కట్టుకుని గమ్మున కూకున్నాడు. ఎమ్మటే కేసు పెడితే వీరరాఘవరెడ్డిని ఈయన సైన్యాన్ని అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయట తిరుగుతాండ్రు. గా కేసు పని మీదనే నిన్న మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు పోయి వస్తొస్తా గిడ ఆగిర్రట ఛాయ్ తాగుదామని. ఇంతలోనే గుంపు వచ్చి మస్తు కొట్టిర్రట. తొవ్వేటోళ్ళు ఆపి పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. ఇది పక్కా రంగరాజన్ మనుషుల పనే అని ఈయన అంటున్నమాట. కేసు ఎంక్వైరీ నడుస్తాంది. ఆఖరికి ఏం తేలుతుందో గాని రామరాజ్యం పేరు పెట్టుకొని రావణ రాజ్యం పనులు చేయబోతే ఈపు చింతపండు అయిందన్నట్టు.